శింషుపా కొమ్మల్లోనే దాగి మధుర గళంతో హనుమంతుడు రాముడిని కీర్తించేసరికి వృక్షం మీద కొమ్మల నడుమ తెల్లని వస్త్రంతో మెరుపుతీగల వంటి ఎర్రని కాంతితో వెలిగే వానరుణ్ణి చూసింది సీతాదేవి. కాని ఆయన్ని చూసి చూడడంతో ఆవిడ గుండె దడదడలాడింది. ఆశ్చర్యం కలిగింది. రావణుడే అనుకున్నా అతన్ని చూసి మనసుకి సంతోషం కలుగుతున్నది అనుకుంది. హనుమంతుడు రాముడి గుణగణాలు, విషయాలు, విశేషాలు చెప్పాక తృప్తిపడింది. ఆపై హనుమంతుడు రామచంద్రుడి అంగుళీయకం అందించాక ఆ ఉంగరాన్ని చూస్తూనే సీతాదేవి వదనం రాహువు నోటి నుండి వెలువడిన చంద్రబింబంలా మారి, నాకు సందేహం కలుగుతున్నది. ఆయన కుశలంగా ఉంటే ఈ పాటికి ఈ లంకానగరాన్ని భస్మం చేసి తీరాలి. దేవగణాలను సైతం నిగ్రహించగలిగిన వారుభయులు మౌనంగా ఉన్నారంటే నా దురదృష్టమే కావాలి. ఇంతకు బాధతో ఆయన నిశ్చలంగా కూర్చుని ఉండడం లేదు కదా. ఉత్తమ క్షత్రియ ధర్మాన్ని నిర్వహిస్తున్నాడా? ఆయన సామదాన భేద దండాలను సకాలంలో అనుసరిస్తున్నాడా? ఆయనకు యోగ్యమిత్రులు చేకూరుతున్నారా? వారు ఆయన శ్రేయస్సు కోరి పనిచేస్తున్నారా? గౌరవభావంతో చూస్తున్నారా? అదృష్టాన్ని గ్రహించి పురుషంకారంతో దేవతానుగ్రహం కోసం యత్నం జరుపుతున్నాడా? నా వియోగబాధతో కృషించడం లేదు కదా. నన్ను ఈ రాక్షస పీడ నుండి విముక్తం చేసే కృషిలో ఉన్నాడా? అయోధ్యలో ఉన్న మా అత్త కౌసల్య, ఆవిడతో పాటు మిగతా వారి క్షేమ సమాచారాలు అందుతున్నాయా? సోదర ప్రేమగల భరతుడు నన్ను రక్షించడానికి చతురంగ బలాలు పంపుతాడా? వానరేశ్వరుడు సుగ్రీవుడు తన సర్వసేనా బలంతో నన్ను రక్షించడానికి రానున్నాడా? అస్త్రవిధుడైన మా లక్ష్మణుడు రాక్షస సంహారానికి ఉత్సాహంతో ఉన్నాడా? రామభద్రుడు త్వరలో ఇక్కడికి వచ్చి ఈ క్రూర రావణుణ్ణి సంహరిస్తాడా? నా వియోగం వల్ల ఆయన వేసవిలో నీరింకిన చెరువులో కమలంలా శుష్కించడం లేదు కదా. ఆయనకు నాకు ఉన్న స్నేహం తల్లిదండ్రులతో కూడా ఉండదు. ఆయన కుశలవార్త వినడానికే నేను జీవించి ఉన్నాను సుమా. ధర్మనిష్టతో రాజ్య సర్వస్వం వదిలి ఆనందంగా అరణ్యానికి వచ్చిన ఆ మహాత్ముడు భార్యా వియోగంతో శోకించడం లేదు కదా అని అడిగింది. అప్పుడు హనుమంతుడు, అమ్మా, ఇంతవరకు ఆయనకు మీరెక్కడ ఉన్నది తెలీదు. తెలిసిన క్షణంలో ఆయన మా వానర భల్లూక సేనలతో బయలుదేరి సముద్రాన్ని స్తంభింపచేసి అడ్డు వచ్చిన వారిని కడతేర్చి లంకానగరాన్ని సర్వరాక్షస సమేతం నాశనం చేసి తీరతాడు. నీ వియోగం వల్ల ఆయన సింహపు పంజా దెబ్బతిన్న ఏనుగులా బాధపడుతున్నాడు. ఇంకా ఆ బాధ ఉండదు. త్వరలోనే రామచంద్రుడి పూర్ణచంద్రవదనం నీకు దర్శనమిస్తుంది. స్వర్గంలో ఇంద్రుడిలా ప్రస్రవణగిరి మీద ఉన్న రామభద్రుణ్ణి నువ్వు చూడగలవు. ఆయన నీ వియోగంలో మదపానం, మాంసభక్షణ వదిలేశాడు. ఆ బాధలో శరీరం మీద వాలి బాధించే మసక మక్షికాల స్పర్శ కూడా తెలియడం లేదు. నిరంతరం నిన్నే ధ్యానిస్తున్నాడు తల్లి. నీ నామస్మరణమే ఆయనకెప్పుడు. అందమైన పువ్వు, మధురమైన ఫలం, మరేదైనా సరే మనస్సును హరించేది కనిపిస్తే చాలు, హా ప్రియా సీత అని విలపిస్తాడు. నిన్ను దగ్గరికి తెచ్చుకోవడానికే ఆయన కృషి చేస్తున్నాడు అని చెబుతుంటే సీతాదేవి వదనం శరత్కాల మేఘాలతో నిండిన ఆకాశంలో చంద్రబింబంలా కనిపించింది. ఆవిడ హనుమంతుడితో, వాయునందన, రాముడు నా స్మరణే చేస్తున్నాడని సంతోషంగా ఉన్నా శోకసాగర మగ్నుడై ఇతర విషయాల గురించి ఆలోచన చేయడం లేదని నువ్వు చెబుతున్న మాటలు విషం చుక్కబడిన అమృతంలా ఉన్నాయి. అఖండ సంపదలు వచ్చిపడినా, దారుణ క్లేశాలు నెత్తిమీద ఉన్నా కాలపాసం ఎప్పుడూ మన కంఠానికి తగిలించి లాగుతూనే ఉంటాడు యముడు. విధిని తప్పించుకోవడం ఎవరితరమూ కాదు. అక్కడ రామలక్ష్మణులు, ఇక్కడ నేను క్లేశాలలో మునిగి ఉన్నాం. సాగర మధ్యంలో విరిగిపోయిన నావ నుండి నీటిలో పడి ఈదుతూ అలసిన వాని దశలో ఉన్న రాముడు ఎప్పటికి ఒడ్డు చేరతాడు? వర్తతే దశమో మాసోద్వాతు శేషౌ ప్లవంగమా రావణేన నృశంసేన సమయో యః కృతో మమ. రాక్షసులందరినీ, రావణుణ్ణి సంహరించి ఎప్పటికి నా దగ్గరకు రాగలడు? ఈ 2 మాసాల లోపలే ఆయన రావాలి. అది ఈ క్రూరుడు నాకిచ్చిన గడువు. దాటితే నన్ను విడువడు. ఆ రాక్షసుని సోదరుడైన విభీషణుడు నన్ను విడిచిపెట్టమని చెబుతూనే ఉన్నా రావణుని చెవికెక్కడం లేదని, వానిని మృత్యువు వెన్నంటి తరుముతున్నదని విభీషణుని పెద్ద కూతురు అనల వచ్చి నాతో చెప్పింది. ఆ పిల్లను స్వయంగా తన తల్లి పంపిందట. రావణుని అనుచరులలో వృద్ధుడు, ధర్మపరుడు, దీశాలి, విద్వాంసుడు అయిన అవింద్యుడనే ఆయన కూడా రాముని వల్ల రాక్షసనాశనం తప్పదని హెచ్చరించినా వాడు వినడం లేదట. మారుతి, అన్నింటికంటే నా అంతరాత్మ పరిశుద్ధంగా ఉంది. నా భర్త సర్వసద్గుణ రాశి. ఉత్సాహం, పరాక్రమం, మృదు హృదయం, సాహసం, సామర్థ్యం అన్నీ ఉన్నవాడాయన.
అలనాడు జనస్థానంలో మా లక్ష్మణుని అవసరం లేకుండా ఆయన ఒంటరిగా నిలబడి 14,000 మంది రాక్షసులను నేలకూల్చినవాడు. ఇంకా ఆయనకు ఎదురు నిలిచేవాడెవడు? ఇంద్రుని ప్రతాప ప్రభావం శచీదేవికే తెలిసినట్టు మా వారి శక్తి అందరికంటే ఎక్కువగా నేనే ఎరుగుదును. ఈ రాక్షస శత్రుజలాన్ని రాముడనే సూర్యుడు తన బాణ కిరణాలతో ఎండబెట్టగలడు అన్నది జానకి. అమ్మా, సందేహం లేదు. నేను వెళ్ళి నీ వార్త చెప్పగానే ఆయన వానర భల్లూక సేనలతో వస్తాడు. అంతవరకు ఎందుకమ్మా? పోనీ నా వైపు మీద కూర్చుంటే ఇప్పుడే నిన్ను తీసుకెళ్లి ఆయన ముందుంచుతాను. నిన్నే కాదు, రావణ సమేతం ఈ లంకానగరాన్ని కదిలించి తీసుకుపోగలను. హోమద్రవ్యాలను అగ్నిహోత్రుడు ఇంద్రుని ముందుంచేటట్లు నిన్ను నేను రాముని కర్పిస్తాను. రావణవధోద్యుక్తులైన రామలక్ష్మణులను నువ్వు ఇప్పుడే చూడవచ్చు. మరే ఆలోచన లేకుండా నాతో రావమ్మా. చంద్రుని సరసన రోహిణిలా రాముని పక్క నువ్వు అలరారుతావు. ఈ లంకంతా కలిసి వచ్చినా నన్ను ఆపలేరు. ఇక్కడకు వచ్చినంత అనాయాసంగా నిన్ను అక్కడకు తీసుకువెళ్ళగలను అన్నాడు హనుమ. కానీ జానకీదేవి, హనుమ, చాలా సంతోషంగా ఉంది నీ మాటలు వింటుంటే. కానీ అంత దూరం నన్నెలా తీసుకుపోగలవు? నీ వానరత్వం అలా పలికించింది అనుకోనా? లేకుంటే ఇంత అల్ప శరీరంతో ఉన్న నువ్వు నన్నెలా అని సీతాదేవి పరిహసించగా హనుమంతుడు పరాభవ దుఃఖాన్ని అణచుకుని తన దేహాన్ని సువిశాలం చేసి మేరుగిరిగా నిలిచాడు. శ్రీరామదూతాయ ఆంజనేయాయ వాయుపుత్రాయ మహాబలపరాక్రమాయ సీతాదుఃఖ నివారణాయ లంకాదహనకారణాయ మహాబలప్రచండాయ फाल्गुणसखाय कोलाहलसकलब्रह्माण्ड विश्वरूपाय सप्तसमुद्रनिर्लङ्घनाय पिङ्गलनयनायामितविक्रमाय सूर्यबिम्बबलसेवनाय दुष्टनिवारणाय दृष्टिनिरालङ्कृताय सञ्जीविनि सञ्जीविताङ्गत लक्ष्मण महाकविसैन्यप्राणदाय दशकण्ठविध्वंसनाय रामेष्टाय महाफाल्गुणसखाय सीतासहित रामवरप्रदाय షట్ప్రయోగాగమ పంచముఖ వీర హనుమన్మంత్ర జపే వినియోగ. ఆయన కన్నులు అగ్ని గోళాల్లా వెలిగాయి. గోళ్లు వజ్రకాంతులతో ఉన్నాయి. ఆ శరీరంతో ఉన్న హనుమ, తల్లి, ఇప్పుడు చూసావా నా శక్తి? ఈ లంకా నగరాన్ని వన భవన ప్రాకార పర్వత సమేతం దీని రాజైన రావణునితో కలిపి తీసుకుపోగలను. నన్ను గురించి అనుమానం అనవసరం. నిన్ను తీసుకెళ్లి రామలక్ష్మణులను దుఃఖసాగర నుండి ఉద్ధరించడమే నా కర్తవ్యం అన్నాడు. అప్పుడు జానకీదేవి, నీ శక్తి సామర్థ్య బలగమనాలు నాకు తెలుసునయ్యా. నువ్వు అగ్ని వంటి తేజస్సు కలవాడవని ఎరగదను. అంతటి శక్తి లేనివాడెవడైనా ఈ అంతులేని సముద్రాన్ని దాటిరాగలడా? నువ్వు నన్ను తీసుకుపోగలవని ఇప్పుడు తెలిసింది. కానీ నీ గమనవేగ తీవ్రతను నేను సహించలేక స్పృహ తప్పి సముద్రంలో పడితే జలజంతువులు నన్ను ఆహారంగా గ్రహిస్తాయి కదా. అందుచేత నేను రాను. అదీకాక ఈ వార్త విని రావణుడు మహాకాయులైన రాక్షసులను వదులుతాడు. వారు శూల ముద్గరాది ఆయుధాలతో నిన్ను ఎదుర్కోవడం తప్పదు. నిరాయుధవై నువ్వు వారితో యుద్ధం ఎలా చేస్తావు? ఒకవేళ నువ్వు చేసినా ఆ సమయంలో నేను భయంతో జారిపోవచ్చు కదా. ఆ రాక్షసులు నన్ను తీసుకుపోయినా తీసుకుపోతారు, లేదంటే నరికి పారేయగలరు, లేదా లంకలో బహురహస్య ప్రదేశంలో దాచగలరు. ఇవీ కాక మరొక్క మాట, నీ శక్తితో నువ్వు సర్వరాక్షస సంహారం చెయ్యవచ్చు. కాని అది ప్రభువైన రామునికి కీర్తికరం కాదే. అందుచేత నువ్వు ఆయన్ని తీసుకురావడమే శ్రేయస్కరం. నీ మాట విని బయలుదేరితే నేను చెప్పిన ప్రమాదం జరిగితే రామలక్ష్మణులతో పాటు మీ వానర భల్లూకపతులు కూడా ప్రాణాలు వదులుతారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, భర్తృభక్తి పరాయణురాలైన నేను పరపురుషుని స్పర్శను కూడా సహించలేను. మరి రావణుడు తెచ్చాడు కదా అని అనుకుంటావేమో. అప్పుడు నా భర్త దూరంగా ఉన్నాడు. నా మనస్సు నా వశంలో లేదు. ఆ సమయంలో నేను చేయగలిగింది తెలియలేదు. ఇక ఈ దశకంఠుని బంధుసమేతం సంహరించి నన్ను స్వీకరించడం రామచంద్రునికి కీర్తికరం. దేవనాగ గంధర్వలను నిగ్రహించగల ఆయన ధనుష్బాణి అయి నిలబడితే జ్వలితాగ్ని సదృశంగా మా లక్ష్మణుడు తోడుంటే వారివైపు కన్నెత్తి చూడగలవాడుండడు. కనుక లక్ష్మణ సమేతం మీ వానర భల్లూక సేనానులందరూ రాముని వెంట ఇక్కడకు రావాలి. అదే నాకు సంతోషం కలిగించే పని. మరేదీ నాకు రుచించదు హనుమా అంది సీతమ్మ.
జానకి మాటలు విన్న హనుమంతుడు, అమ్మా, పరమ సాధ్వీమణి నీ మాటలు నీ పాతివృత్యానికి నిదర్శనంగా ఉన్నాయి. 100 యోజనాల సముద్రం దాటే నా వీపు మీద కూర్చోవడం నీకు భయంగానే ఉంటుందిలే. నువ్వు స్త్రీవి కదా. మహాత్ముడైన రామచంద్రుని ధర్మపత్నిగా పరపురుష స్పర్శ సహించనని అన్నావే, అది నువ్వు మాత్రమే అనగలమాట. మరొక స్త్రీ ఆ పలుకు పలకలేదు. నీ స్థితి, నువ్వు పలికిన ప్రతి అక్షరం అన్నీ యథాతథం ఆయనకు వినిపిస్తాను. రామచంద్రునికి సాధ్యమైనంత త్వరలో సంతోషం కలిగించాలనే నా తాపత్రయం. అందుకే నిన్ను తీసుకువెడతానన్నాను, అంతే. పైగా ఆ సముద్రం దాటి ఈ లంకలో అడుగుపెట్టడం ఎంత క్లేశమో తెలిసి అలా మాట్లాడాను. రాముని మీద నాకున్న స్నేహగౌరవాలు నన్నలా మాట్లాడించాయి తప్ప మరొక భావన నాకు లేదు. ఇప్పుడింక నువ్వు రావు గనుక ఆయనకు ఆనవాలేదైనా ఇస్తావా, అందచేయమంటావా అని అడిగాడు. సీతాదేవి బాష్పావృత నయనాలతో నెమ్మదిగా ఇలా పలికింది, హనుమా, ఆయనకు గుర్తుగా ఒక కథ చెబుతాను. అదే ఆయనకు చెబుతావా? ఇది ఆయనకు నాకు మాత్రమే తెలిసిన విషయం. అప్పుడు మేము చిత్రకూట పర్వతం దగ్గర ఆశ్రమం నిర్మించుకుని ఉన్న సమయంలో మా ఆశ్రమ పరిసరాల్లో ఎందరో సిద్ధులు తపోదీక్షలో ఉండేవారు. ఆ కొండకు తూర్పున ఉత్తరంలోనూ స్వాదుజలాలు, ఫలభరిత వృక్షాలు ఉండేవి. దగ్గరలోనే మందాకిని నది ప్రవహించేది. ఆ ఏటి ఒడ్డున సువాసనలీనే లతాతరువులతో వనాలుండేవి. అక్కడి పుష్ప పరిమళాలతో నిండిన ఉపవనములలో విహరించి ఆయన ఒడిలో అలసి పడుకునేదాన్ని. ఒకనాడు ఆ వనంలో విహరించి తరంగ శీకరాలలో తడిసి నేను ఆయన ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్నాను. అప్పుడొక కాకి మాంసప్రీతితో నన్ను పొడవరాగా దాన్ని చిన్న బెడ్డలతో తరిమాను. ఎంత వారిస్తున్నా అది నన్ను పొడవడానికి వస్తూనే ఉంది. ఆ కాకి నా చుట్టూ తిరుగుతూ నన్ను పొడచుటకు ప్రయత్నం చేసి అది వచ్చి నా మొలనూలు పట్టి లాగినప్పుడు నా చీర కొంగు జారింది. జారిన పమిటను సరిచేసుకుంటుంటే అది చూసి ఆయన చిరునవ్వు నవ్వారు. నేను అలా కోపంలో ఉన్నా నన్ను చూసి నవ్వారని సిగ్గుపడి నేనాయన్ని చూస్తుంటే నా మాంసం తినాలనే కోరిక గల ఆ కాకి నన్ను గీరింది. నేను ఆయన కాపాడతారని ఆయన ఆశ్రయానికి చేరి శాంతంగా ఉపాసీనుడై ఉన్న ఆయన ఒడిలో కూర్చున్నాను. క్రోధముతో ఉన్న నన్ను నవ్వుతూ ఊరడించారు. నా క్రోధము వల్ల వాయసము చేత ప్రకోపింపబడిన భాష్పములతో నిండిన నా ముఖమును చూస్తూ ఉన్నారు. నేను ఆ శ్రమతో రాఘవుని అంగములలో చేరి చాలాసేపు నిద్రపోయాను. కాసేపటికి భరతాగ్రజుడు కూడా నన్ను పట్టి నిద్రపోయాడు. అప్పుడు ఆ కాకి మరలా వచ్చి రాముని అంగముల నుంచి లేచిన నా స్తనముల మధ్య తన ముక్కుతో పొడిచింది. అలా మళ్లీ మళ్లీ ఎగిరి పొడుస్తూనే ఉండడంతో నా శరీరం నుంచి రక్తం కారింది. అప్పుడు రాముడి మీద నా రక్తబిందువు పడడంతోనే రాముడు నిద్రలేచి మహాబాహువులు కల అతడు నా స్తనములపై గాయం చూసి కోపముతో విషము గ్రక్కుతున్న పాములా బుసలు కొడుతూ, నిన్ను హింసించడానికి సాహసించిన వాడెవడు? 5 పడగల పాముతో చెలకాటమాడే సాహసం ఎవడికి వచ్చింది అంటూ ఎరుపెక్కిన కన్నులతో ఎదురుగా ఉన్న కాకిని చూశాడు. ఆ కాకి ఇంద్రుని తనయుడట. పేరు కాకాసురుడు. రాముడు తాను కూర్చున్న ఆసనం నుండి ఒక దర్భపుల్ల తీసి అభిమంత్రించి విడిచాడు. అది బ్రహ్మాస్త్రం. అది ప్రళయాగ్నిలా అది కాకి వెంటపడింది. భయంతో కాకి లోకాలన్నీ తిరిగింది. ఎవరూ దానికి అభయం ఇవ్వలేకపోయారు. దేవతలు, ఋషులు కూడా శరణు ఇవ్వలేమన్నారు. చివరికి శరణాగత రక్షకుడైన రాముడే దానికి అభయమిచ్చి, ఓ వాయసమా, బ్రహ్మాస్త్రం వ్యర్థం కాకూడదు, దానికి లక్ష్యం చూపించు అన్నప్పుడు ఆ కాకి తన కుడికన్ను చూపింది. అలా దానికి చావు తప్పి కన్నులొట్టయింది. అప్పుడది తన ప్రాణరక్షణ చేసిన రాముణ్ణి, వారి తండ్రి దశరథుల వారిని అభినందించి వెళ్ళింది అని మురిసిపోతూ తలుచుకున్న సీతమ్మ, అలా నాకోసం కాకిమీద బ్రహ్మాస్త్రం విడిచిన ఆయన ఈనాడు నాకోసం ఈ రాక్షస రావణుని విషయమై ఏం చెయ్యకుండా ఎందుకూరుకున్నాడు? అంతటి శక్తిశాలి అయిన నాథుడుండి కూడా నేను అనాథలా ఉన్నాను. దయను మించిన ధర్మం లేదని ఆయనే అనేవారు. ఉత్సాహబల పరాక్రమ సంపన్నుడు, శత్రు సంహార సమర్థుడు, సాగర గంభీరుడు, ఇంద్ర సదృశుడు, సముద్ర పరివృత భూమండలాధీశుడు, వివిధాస్త్ర కోవిదుడు, దేవదానవ నాగ గంధర్వ జాతులను నిర్జింగల సూరుడు. ఇంతటివాడై ఎందుకీ ఉపేక్ష చేస్తున్నాడైనా? లక్ష్మణుడైనా అన్నగారి ఆజ్ఞతో ఎందుకు ముందుకురాడు? అగ్నివాయుదేవులతో సమానులైన ఆ అన్నదమ్ములు ఇంత ఉదాసీనంగా ఉన్నారంటే నా పాపకర్మ ఫలాలింకా పరిసమాప్తం కాలేదేమో. అంతే, వారు రాకపోవడానికి అదే కారణం అని దుఃఖించింది సీతమ్మ. అది చూసిన హనుమ, అమ్మా, నీ వియోగ దుఃఖంతో ఆయన ఏ పనీ చెయ్యలేక దుఃఖంతో ఉంటున్నాడు. ఆయన శోకం చూడలేక లక్ష్మణుడు పరితాపం చెందుతున్నాడు.
ఈ క్షణం వరకు నీ జాడ తెలియదాయనికి. ఇప్పుడు నేను నిన్ను చూశాను. ఇంక నీ దుఃఖం సమాప్తమయ్యింది. ఆ రాకుమారులిద్దరూ నీ వార్త వింటూనే వచ్చి లంకను భస్మం చేసి నిన్ను చేరగలరు. ఈ క్రూర రాక్షసుని బంధు సమేతం సంహరించి రాముడు నిన్ను తీసుకువెడతాడు. నేను తిరిగి వెళ్ళి రామచంద్రునికి చెప్పవలసిన మాటలేమిటి? అలానే లక్ష్మణునికి, సుగ్రీవునికి ఏం వివరించాలి అని అడిగాడు. హనుమా, లోకనాథుడిగా కౌసల్యాదేవికి ప్రభవించిన రామచంద్రునికి శిరసా నమస్కరించి ఆయన కుశలం అడుగుతున్నానని చెప్పు. తల్లిదండ్రులయందు అమితమైన గౌరవం చూపుతూ వారిని ఆరాధించుకునే మా లక్ష్మణస్వామి సుఖంగా సర్వభోగాలతో అలరారే రాజధానిని విడిచి మాతో వనవాస క్లేశం అనుభవించడానికి వచ్చాడు. అటువంటి బిడ్డను కని సుమిత్రాదేవి ధన్యురాలైంది. ఆ మహావీరుడు మాకు రక్షకుడిగా వచ్చాడు. ఆ మహాబాహుడు, సింహస్కంధుడు, ప్రియవాది నన్ను తల్లిగా, అన్నగారిని తండ్రిగా భావించి సేవించుకున్నాడింతవరకు. ఆనాడు రాక్షసుడు అపహరించిన నాడు మా లక్ష్మణుడు ఆశ్రమంలో లేడు. ఉంటే ఇంత జరిగేది కాదు. మా లక్ష్మణుడు సర్వకార్య నిర్వహణా దక్షుడు. అందుకే ఆయనకు తమ్ముని మీదనే ప్రేమ ఎక్కువ. ఆ తమ్ముని తోడు చూసుకుని రాముడు పితృమరణ బాధ మరచిపోగలిగాడు. అటువంటి మరిది క్షేమంగా ఉన్నాడని నమ్ముతున్నాడని చెప్పు. ఇక నా భర్తతో ఈ మాట చెప్పు. నేనింక 1 నెల కంటే జీవించను. ఈ పాపి నుండి నన్ను ఈలోపునే రక్షించుకోవాలని ఈ చూడామణి ఆయనకు ఆనవాలుగా ఇచ్చానని చెప్పు అంటూ కొంగుముడి ఉన్న చూడామణిని హనుమంతునికి అందించింది. ఆ ఆభరణం భుజమునందు ఇమడదని తన వేలికి పెట్టుకున్నాడు. సీతాదేవికి ప్రదక్షిణా నమస్కారాలు చేసి వినయంగా అభినందనాలు చేసి ఆవిడ పక్కన నిలబడ్డాడో లేదో ఆ వాయనందుని మనసు రామమయమైంది. తిరుగు ప్రయాణానికి సన్నద్ధుడయ్యాడు. హనుమ, ఈ చూడామణి చూడగానే ఆయనకు వారి తల్లి కౌసల్య, మా మామగారు దశరథులు, నేను ముగ్గురం మనసులో కనిపిస్తాం అంది. హనుమంతుడు తలవంచి నమస్కరించాడు. ఆవిడ దుఃఖంతో కన్నీరు విడుస్తూ, హనుమ, నువ్వు వెళ్ళగానే రామలక్ష్మణ సుగ్రీవుల క్షేమం అడిగానని చెప్పు. ఇంకా మీ వానర వృద్ధులందరి కుశలం అడుగుతున్నానని చెప్పు. అనుదినం నువ్వు రామునికి ఉత్సాహం కలిగిస్తూ నన్ను ఉద్ధరించే ప్రయత్నంలో ఉండేటట్టు చెయ్యయ్యా. నా మాట వినగానే ఆయన కార్యరంగంలో ప్రవేశిస్తాడని ఎరుగుదును అంది. హనుమ, రాముడు సర్వవానర భల్లూక సేనా సమితం ఇక్కడికి హుటాహుటిని వస్తాడు. ఆయన నారి సారించి బాణవర్షం కురిపిస్తుంటే ఎదురు నిల్చే వారుండరు. ఇంద్రయమ సూర్యులే ఆయన ముందు నిలబడలేరు. నీ వల్ల ఆయన విజయం సాధించగలడు. మరి నేను వెడతాను తల్లి అన్నాడు. అప్పుడు జానకీదేవి, నాయనా, ఈ రోజుకి ఎక్కడైనా రహస్యంగా విశ్రాంతి తీసుకుని రేపు బయలుదేరవచ్చు కదా. మరి కొంతసేపు నువ్వుంటే నాకు ఆశ్వాసన. మరి మీరందరూ వచ్చే వరకు నా ప్రాణాలు ఉంటాయో ఉండవో. ఒకవేళ మీరు రాదల్చిన వానర భల్లూక సేనలు ఈ మహాసాగరాన్ని ఎలా దాటగలవు? వాయుదేవుడు, గరుత్మంతుడు, నువ్వు తప్ప ఇంత సముద్రం దాటగల ప్రాణి మరొకటి ఉండదేమో. అయినా రాముడు స్వయంగా వచ్చి లంకానగరాన్ని జయించి నన్ను తీసుకువెడితేనే కదా కీర్తి. ఆ మహాకార్యం ఎలా సాధ్యం అని ప్రశ్నించింది. దానికి హనుమ, అమ్మా, ఈ సందేహం నీకెందుకు? మా ప్రభువు సుగ్రీవుడు ఈ విషయమై ఎప్పుడో నిశ్చయించాడు. మా వానర భల్లూక వీరులందరూ ఆయన ఆజ్ఞానుసారం నడుచుకుంటారు. వారికి భూమ్యాకాశాలలో అడ్డంకి లేదు. వారు మహాతేజస్సులు. నదీనద పర్వత కానన సాగర పరివృత భూమండలమంతా వారికి కొట్టిన పిండి. మా మారందరూ నన్ను మించినవారు. నా అంతటి వారే అందరూ. నాకన్నా తక్కువవాడు లేడక్కడా. దూతగా మహామహులను పంపరు కదా. నా వంటి సామాన్యులను పంపుతారు. అంటే ఆలోచించవచ్చు మా వారి బలశక్తులు. మా వానర బలాధిపులు ఒక్క అంగలో సముద్రం దాటి రాగలరు. అది మేము చూసుకుంటాం. ఇక రామలక్ష్మణులంటావా? ఇద్దరినీ చెరొక భుజం మీద ఎక్కించుకుని నేను తీసుకురాను. అప్పుడు వారు తమ బాణ పరంపరతో ఈ లంకను ముంచుతారు. రావణుణ్ణి సంహరించి నిన్ను తీసుకునే వెడతారు. ప్రజ్వలిగాగ్ని వదనుడైన రామభద్రుడు అచిరకాలంలో ఇక్కడ నీకు కనిపిస్తాడు. నిశ్చింతగా ఉండు. నీకు శుభం కలుగుతుంది. ఈ రాక్షస వంశం నేల కూలినాడు నీవు రోహిణివై రామచంద్రుణ్ణి చేరుతావు. మలయ పర్వత గుహల్లో చరించే సింహ శార్దూల పరాక్రమ సంపన్నులైన వానర భల్లూక పతులందరూ నీకోసం ఈ రాక్షస సంహారానికి వస్తారు. నువ్వు చూస్తూ ఉండు, విచారించకు. అగ్నిలా రామలక్ష్మణులు విజృంభించి రక్షణ భారం చూసుకుంటారు. నేను వెళ్ళి చెప్పిన క్షణంలోనే వారు బయలుదేరుతారు అని ఓదార్పు పలికాడు. హనుమ, నీ మాటలు నా హృదయానికి ఆశ్వాసనం కలిగిస్తూ పెరుగుతున్న పంట చేనుకి సకాలంలో పండిన వాన చినుకుల్లా ఉన్నాయి.
సూరశ్రేష్ఠుడైన రామునికి నా స్పర్శ ఎంత చల్లదనం కలిగిస్తుందో అలానే నీ మాటలు అలరించాలి. ఇంతకుముందు నీకు కాకాసురుడి కథ చెప్పాను. మరొకటి గుర్తుకొచ్చింది. ఒకనాడు నా బొట్టు జారిపోగా పక్కనున్న మణిశిల తీసుకుని అరగతీసి దానితో నా బుగ్గన చుక్క ఉంచాడాయన. ఇది మర్చిపోలేదని చెప్పు. ఇంద్రవరుణ సమపరాక్రమోపేతుడైన నువ్వు నీ భార్యను ఎవడో అపహరిస్తే రాక్షస మధ్యంలో క్లేశాలు పడుతుంటే ఎలా సహించగలుగుతున్నావు అని అడిగానని చెప్పు. నా సర్వసంపదలకు ఆధారభూతము ప్రాణప్రదము అయిన ఈ చూడామణిని చూసినప్పుడు ఆయనను చూసినంత సంతోషం కలుగుతుందని తెలిసే ఇది పంపుతున్నానని చెప్పు. ఈ బాధలు రాక్షస స్త్రీల హృదయ విదారక పరుష భాషణాలు ఆయన కోసమే భరిస్తున్నాను. నెలలోగా ఆయన రాకపోతే నేను బ్రతకనని గట్టిగా చెప్పు. ఈ రావణ రాక్షసుని క్రూర దృష్టి నేను భరించలేను అని శోకదీన వదనయ్యి ఆగింది జానకీదేవి. అప్పుడు హనుమంతుడు, అమ్మా, ఆయన నీకంటే దుఃఖంలో ఉన్నాడు. లక్ష్మణుడు అదే దశలో ఉన్నాడు. నీ వార్త నేను చెప్పగానే వారు ఉభయులు రావణుణ్ణి సంహరించి లంకను భస్మం చేసి నిన్ను తీసుకువెడతారు. ఇంకా ఆయనకు విశ్వాసం కలిగించే ఆనవాలిస్తావా? ఇంకా చెప్పేదేమైనా ఉందా అని అడిగాడు. జానకీదేవి, ఈ చూడామణి నా శిరోభూషణం. అంతకంటే ఉత్తమమైన ఆనవాలు లేదు. హనుమా, రామలక్ష్మణ సుగ్రీవుల క్షేమం అడిగానని చెప్పడం మరువకు. వారందరినీ ఇక్కడకు తీసుకురాగల శక్తి నీకే ఉంది. నా స్థితి చూశావు కదా. ఈ విషయాలన్నీ వివరంగా ఆయనకి చెప్పాలి సుమా. నీకు శుభమగుగాక అంది. హనుమంతుడు ప్రయాణ సన్నద్ధుడై శరీరం పెంచుతూ సంతోషంతో నేను వచ్చిన పని అయింది అని బయటకు చెప్పి, కానీ మరికొంత మిగిలినట్టుంది అని ఆలోచిస్తూ ఉత్తర దిశగా సాగాడు. ఆ తర్వాత కథ వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం.